యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్. ఈరోజు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామ యాదవ సంఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానించినటువంటి అల్లిపూర్ గ్రామ యాదవ సంఘ పెద్ద మనుషులకు యాదవ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రంలో యాదవులు అత్యధిక జనాభా ఉన్నారు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి మా యాదవులకు ఎలాంటి హక్కులు కానీ ఎలాంటి ప్రాధాన్యత కానీ ఈ ప్రభుత్వాల ద్వారా మాకు రావడం లేదు. మరి మా యాదవులకు దక్కాల్సినటువంటి హక్కులను సాధించుకునే విధంగా ఇలా జగిత్యాల జిల్లాల యాదవులందరం ఏకమై ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా యాదవులకు దక్కాల్సిన హక్కులపై పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మరి ఇతర కులాస్తులకు ఏ విధంగానైతే వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తిలో వారు ప్రమాదవశత్తు ఏదైనా గాయపడినా లేదా మరణించినా వాళ్ళకి ఏ విధంగా అయితే చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నారో, పెన్షన్ ఇస్తూ ఉన్నారో, మరి అన్ని కులాలకు జరిగిన విధంగానే మా కులానికి కూడా ఆ విధంగా న్యాయం జరగాల అనే ఒక ఉద్దేశంతో ఇలా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇలా మా యాదవులందరూ కూడా గొర్రెల కాపలందరూ కూడా ఎండనక వాననక ఇలా రాయనక రప్పనక జంగల్లో తిరుగుతూ గొర్రెలను మేపుతూ ఉంటారు. మరి గొర్రెలను మేపినటువంటి గొర్రెల కాపర్లు 50 ఏళ్ళు నిండగానే వాళ్ళకు వయసు మళ్ళీ మరి మోకాళ్ళడతాయి కాబట్టి మరి 50 ఏళ్ళు నిండినటువంటి గొర్రెల కాపరి యాదవులందరికీ కూడా గవర్నమెంట్ తప్పకుండా పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎండనక వాననక రాయనక రప్పనక ఇవల్ల చెట్ల పంట పుట్ల పంట తిరిగితే పురుగో బూసో పాము గట్ర కుట్టినట్టయితే మరి ప్రమాదవశత్తు మా గొర్రెల కాపరి చనిపెట్టయితే మరి చనిపోయిన గొర్రెల కాపరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మా యాదవ సంఘ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వల్ల జనాభా దామాషా ప్రకారం మా యాదవులకు దక్కాల్సినటువంటి ఈ ప్రభుత్వ పదవులలో కావచ్చు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మా యాదవులు కూడా మాకు మేమెంతో మాకంత మా యాదవ జనాభా ఎంత ఉందో మాకంతా అంతటి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజులల్లో యాదవులందరం కూడా ఏకమై ఇలా మనకున్న సమస్యల మీద మనకున్న హక్కుల మీద పోరాటం చేసి మన హక్కులను సాధించుకోని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఖచ్చితంగా రానున్న రోజులల్లో యాదవులందరూ కూడా సంఘటితమై మన హక్కులను సాధించుకునే విధంగా మనందరం కలిసిమెలిసి ముందటికి పోయి మనము ముందడుగేద్దామని తెలియజేస్తూ, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి మా యాదవుల కోసం యాదవ కార్పొరేషన్ ఏర్పరచని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ హక్కులు సాధించే విధంగా సంఘటితమైన ముందడుకోయి హక్కులు సాధించుకోమని తెలియజేస్తూ, మరి ఇవాళ ఇక్కడ ఆహ్వానించినటువంటి అల్లిపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులందరికీ మరియు సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్.